ఇక ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ల బదిలీతో పాటుగా పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్స్ నియమించారు. మొత్తం 14 మంది అధికారులను బదిలీ చేయడంతో పాటుగా పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్స్ గా నియమించారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సివిల్ సప్లైస్ డైరెక్టర్ గా శ్రీవాస్, నూపూర్ అజయ్ కుమార్, తుడా వైస్ చైర్మన్ గా గోవిందరావు బదిలీ కాగా జీసీసీఎండీగా శోభిక, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అశోక్ బదిలీ అయ్యారు. ఇక మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీనివాసులు, ప్రకాశం జేసీగా కల్పనా కుమారి, కడప జేసీగా నిధి మీనా, అనంతపురం జేసీగా విష్ణుచరణ్, అనకాపల్లి జేసీగా సూర్యతేజ నియమితులయ్యారు. అలాగే చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జేసీగా శివనారాయణ, పల్నాడు జేసీగా సంజనా సింహాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనవుతున్నారు. ఎస్ శ్రీహరి, ఇంకా ఎవరెవరిని ఎక్కడికి జారీ చేసింది, ఎప్పటి నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నారు? శ్రీహరి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పలువురు ఐఏఎస్ అధికారులను అయితే బదిలీ చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీదుగా ఏదైతే 2017, 18, 19, 20కి సంబంధించిన బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉన్న ఐఏఎస్లతో పాటు అదేవిధంగా జాయింట్ కలెక్టర్లని పలు 14 జిల్లాలకైతే పలు శాఖలకు సంబంధించిన అధికారులుగా నియమిస్తూ అయితే ఆదేశాలు ఇచ్చింది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ బదిలీల్లో ఏదైతే ఉందో బదిలీలతో పాటు జాయింట్ కలెక్టర్లుగా అయితే నియమించారు. దీంతో ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్కాపురం జిల్లా ఏదైతే ఉందో పి శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ గా అయితే నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు రోణంకి గోపాలకృష్ణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీగా అయితే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే శ్రీవాసు అజయ్ ఏదైతే ఉన్నారో ఇతను కూడా సివిల్ సప్లై డైరెక్టర్, అదేవిధంగా కల్పనా కుమారి ప్రకాశం జిల్లా జేసీగా ఇచ్చారు. దీంతో పాటు కేఎం అశోక్ కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా గతంలో పులి శ్రీనివాస్ ఉండేవాడు. ఇప్పుడు ప్రస్తుతం అశోక్ కుమార్ అయితే మున్సిపల్ కమిషనర్ గా అయితే నియమించింది. దీంతో పాటు గోవిందరావు ఏదైతే ఉన్నారో తుడా వైస్ చైర్మన్ గా కూడా తిరుపతికి సంబంధించి, దాంతో పాటు నిధి మీనా కడప జేసీగా, వరుణ్ విష్ణు ఏదైతే ఉన్నారో అనంతపురం జేసీగా, అదేవిధంగా మల్లవరపు సూర్యతేజ అనకాపల్లి జేసీగా, ఆదర్శ్ రాజేంద్రన్ ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లా జేసీగా, దీంతో పాటు ఎస్ఎస్ శోభిత ఏదైతే గ్రామీణ ఏదైతే ఉందో జీసీసీ ఎండీగా అయితే నియమించింది. దీంతో పాటు గొబ్బిలాల విద్యాధరి ఎవరైతే ఉన్నారో విశాఖ జేసీగా, అదే శివనారాయణ శర్మ అన్నమయ్య జిల్లా జేసీగా, సంజనా సిన్హా పల్నాడు జేసీగా అయితే ఈ 14 మందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఉత్తర్వులు ఇస్తూ నియమించింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.